అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఈ 250 ఇంటిగ్రిటీ ఫీస్ అనే దాని మీద ఒక వీడియో చేయమని చెప్పి నాకు చాలా కామెంట్స్ వచ్చినాయండి రీసెంట్గా. ఒక 4-5 వీడియోస్కి క్లారిటీ కావాలి సార్, దాని మీద కొంచెం డీటెయిల్గా చెప్పండి అని. ఇంటిగ్రిటీ ఫీ అనేది ఎందుకు యాడ్ చేశారు, అసలు ఎంత అవుతుంది, అది రిఫండబులా నాన్ రిఫండబులా, మనం ఎప్పుడు కట్టాలి, అప్లికేషన్ ముందు కట్టాలా, వీసా వచ్చేటప్పుడు కట్టాలా, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మీరైతే లాస్ట్ వరకు చూడండి, చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంటిగ్రిటీ ఫీ అనేది యాక్చువల్ అప్లికేషన్ ఫీజ్కి యాడ్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో మన రీసెంట్గా July 4th నుంచి ఏదైతే అప్లికబుల్ అయిందో దాంట్లో వచ్చింది. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడైతే అప్లికబుల్ కాదు. October 25 జనరల్గా అంటే 2026 రూల్ అనేది అంటారు. బట్ ఇది October 2025 నుంచి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ప్రెసెంట్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఏ వీసా అయినా సరే, H1 కానీ, B1 B2 కానీ, F1 కానీ, L1 కానీ అక్టోబర్ లోపు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ $250 అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ $250 ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేశారు ఇంటిగ్రిటీ ఫీ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చిన ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో చెప్పింది ఏంటంటే, ఈ డబ్బుల్ని ఇమిగ్రేషన్ మీదనే ఖర్చు పెడతాము. అంటే ఎవరెవరైతే ఓవర్ స్టేస్ ఉంటున్నారో, ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరినీ పంపించటానికి అయ్యేటువంటి ఖర్చు అంతా ఈ డబ్బుల్లోంచే పెడతాము. అంటే ఇప్పుడు కొత్త ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు కదా, ఐస్లో కానీ లేకపోతే USCIS కానీ, దీనికి వీళ్ళు ఇచ్చిన నేమ్ ఏంటంటే కంప్లయన్స్ డిపాజిట్. కంప్లయన్స్ అంటే జనరల్గా ఏంటంటే మనం సర్టెన్ రూల్స్ ఫాలో అవుతాం అనమాట. ఇప్పుడు క్రెడిట్ కార్డుకి PCI కంప్లైన్స్ అని ఉంటుంది, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ కంప్లైన్స్. దాంట్లో ఏంటంటే మీరు ఈ కార్డు ఎవరైతే వీసా కంపెనీ వాళ్ళు కార్డు తయారు చేస్తారో వాళ్ళు సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలి, గైడ్ లైన్స్. అలాగే ఇక్కడ ఎవరెవరైతే అమెరికా వెళ్తున్నారో అది H1, L1, F1 హూ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు ఫాలో దట్ పర్టిక్యులర్ కంప్లైన్స్. ఏదైతే కంట్రీకి సంబంధించిన రూల్స్ ఉన్నాయో అవి ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ డిపాజిట్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇది ఎవరెవరికి ఎగ్జంప్షన్ అంటే ఓన్లీ A అండ్ G కేటగిరీ వీసాలకి ఎగ్జంప్షన్. వీళ్ళు ఏంటంటే ఫారెన్ డిప్లొమాట్స్కి సంబంధించిన వీసాలు ఇవి. సో ఫారెన్ డిప్లొమాట్స్కి జనరల్గా కొంత కంట్రీ టు కంట్రీ ట్రీటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని దీంట్లోంచి ఎగ్జంప్ట్ చేశారనమాట. సో ఇది ఎప్పుడు పే చేయాలి మనము అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ అప్లికేషన్. మీరు ఫస్ట్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ మంత్ ఎండ్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ July 30th లేకపోతే August 1st వీక్లోనో మీరు అప్లై చేస్తుంటే కనుక అవసరం లేదు. October 2025 తర్వాత ఎనీ టైం మీరు ఎప్పుడైతే అప్లికేషన్ పెడతారో ఇమ్మీడియట్గా ఆ టైంకి కట్టేసేయాలి మీరు. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి $185 ఫర్ ఎగ్జాంపుల్. మీరు B1 B2 అప్లికేషన్ తీసుకోండి, దానికి ప్లస్ 250 యాడ్ చేసి పే చేయాలి పర్ పర్సన్. అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ B1 B2 మీద అమెరికా వెళ్తున్నారు అనుకోండి, ఇద్దరికి కలిపి ఒక $500 ప్లస్ అప్లికేషన్ ఫీజు 185. సో ఈ అరౌండ్ ఒక మీకు మళ్ళీ I-94 ఫీజు అనేది ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసి దగ్గర ఒక 400 to 480 సంథింగ్ ఒక్క పర్సన్కి అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, రిఫండబుల్ నేను 2 రకాల రిఫండబుల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఫీజు కడతామో వీసా అప్లికేషన్ పెట్టినప్పుడు, ఒకవేళ మన వీసా డినై అయినా లేదు రిజెక్ట్ అయినా ఈ 250 కానీ ఆ ఫీజు కానీ నాన్ రీఫండబుల్. సో మీ $250 ఏదైతే ఉందో అది మీకు రీఫండబుల్ కాదు. ఎప్పుడు రీఫండబుల్ అవుతుంది అంటే, ఒకవేళ మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు అమెరికా వెళ్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ B1 B2 మీద ఉన్నారు, మీరు అమెరికా వెళ్తారు. వెళ్ళిన తర్వాత
ఈ 6 months స్టే ఏదైతే ఉందో ఆ రూల్ అన్ని మీరు ఫాలో అయ్యి ఒక 3 కండిషన్స్ ఉన్నాయి దీనికి. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే మీరు 5 days ముందు, అంటే లాస్ట్ ఏదైతే మీకు I-94లో డేట్ ఉంటుందో ఆ డేట్కి 5 days ముందు మీరు బయలుదేరి వెనక్కి వెళ్ళిపోవాలి. ప్లస్ అన్ఆథరైజ్డ్ వర్క్ అనేది ఎక్కడ చేయకూడదు. ప్లస్ ఓవర్ స్టే అనేది ఉండకూడదు. అంటే మీరు ఓవర్ స్టే చేసినా అన్ఆథరైజ్డ్ వర్క్ చేసినా ఈ మూడ్లో నేను చెప్పిన వాటిలో ఏది ఫాలో అవ్వకపోయినా మీ $250 మీకు వెనక్కి రావన్నమాట. అయితే ఇది ఎవరెవరికి అప్లికబుల్ అంటే ఇందాక నేను చెప్పినట్టు F1 స్టూడెంట్ వీసా వాళ్ళకి. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఫీజు $205 అయింది. ఏది ఇంతకుముందు 190 సంథింగ్ ఉండేది. కొత్త రూల్స్ ప్రకారం $205 అయింది. మీకు ఆ టేబుల్ వచ్చేసి నేను ఇక్కడ కింద డిస్ప్లే చేస్తాను. సో $205 ప్లస్ 250 ఇంటిగ్రిటీ ఫీజు ప్లస్ I-94కి కూడా అరౌండ్ $24 ఆర్ సంథింగ్ దే ఆర్ ఛార్జింగ్. I-94 ఇంతకు ముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. I-94 అంటే ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీ క్లియర్ అయిన తర్వాత మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టే ఉండొచ్చు అనేది జనరల్గా పాస్పోర్ట్ ఎక్స్పైరీ ఉంటుంది కదా. ఇది H1 వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ మళ్ళీ B1 B2 వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎప్పటి వరకు స్టే చేయొచ్చు అనే ఒక డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తీసి మీకు ఇస్తారనమాట. ఆ I-94 కూడా మీకు లీగల్ స్టేటస్ కాపీ, మీరు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నప్పుడు లీగల్గా ఉండటానికి యూజ్ అయ్యేటువంటి కాపీ అది దానికి ఇంతకు ముందు ఫ్రీగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు కొంత ఛార్జ్ చేస్తున్నారు, $24 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ కలిపి మనకి తడిసి మోపడైతే కంపారిటివ్ ఇంతకు ముందు చూసుకుంటే ఇప్పుడు బాగా పెరుగుతాయి. సో H1 వాళ్ళకు కూడా సేమ్ వీసా ఫీజు ప్లస్ $250 I-94 ఫీజు ఇవన్నీ అప్ ఫ్రంట్ కట్టాల్సిందే. సో ఇవి కాక ESTA అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అంటారు. ఇది ఎవరెవరికి ఉంటుందంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఒక అరౌండ్ 44 కంట్రీస్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఒక కంట్రీతో ఇంకొక కంట్రీకి డిప్లొమాటిక్ లింక్స్ ఉంటాయి అనమాట. ఆ డిప్లొమాటిక్ లింక్స్లో వీళ్ళు కొంత స్క్రూటినీ చేసి ఈ కంట్రీ వాళ్ళు మన కంట్రీకి రావడం సేఫ్ అని అనుకున్న వాళ్ళకి వీసా లేకుండా ఎంట్రీ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యునైటెడ్ కింగ్డమ్ కానీ యూరప్ కానీ జర్మనీ తీసుకోండి ఎగ్జాంపుల్, లేదా సింగపూర్ తీసుకోండి. వీళ్ళంతా ఏంటంటే అమెరికాకి ఎనీ టైం దే కెన్ ట్రావెల్. ఇప్పుడు మామూలుగా ఇండియా నుంచి B1 B2 వీసా తీసుకోవాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి మన డాక్యుమెంట్లు చూపించటము ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ US వాళ్ళు ఉన్నారు, US వాళ్ళు UK రావాలన్నా కూడా సేమ్ వైస్ వర్సా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అలాగా ESTA అనే ప్రాసెస్ అనేది దాంట్లో జనరల్గా ఏంటంటే అది వీసా కాదు, దాంట్లో మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఏం చేసుకుంటాం అంటే ఎక్కడ ఉంటున్నాము ఏంటి. ఇప్పుడు మనం UK నుంచి వెళ్ళామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో మన స్టే ఇవ్వాలి. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉంటున్నామా, హోటల్లో ఉంటున్నామా ఏంటో జస్ట్ డీటెయిల్స్ కోసం. తర్వాత వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారు. చేసిన తర్వాత మనం ఆ కాపీ తోటి, అది ఒకప్పుడు $10 ఎంతో ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఆ ESTA $40 చేశారనమాట. సో ఎవరైనా సరే ఈ కంట్రీస్ నుంచి ఈ 44 కంట్రీస్ నుంచి అప్రాక్సిమేట్లీ వెళ్తే గనక వాళ్ళు ESTA బుక్ చేసుకున్నప్పుడు 14 నుంచి 25 చేశారు, 25 నుంచి ఇప్పుడు $40 చేశారనమాట. సో ఇవన్నీ నాన్ రిఫండబులే, బట్ $40 కట్టి, కాకపోతే ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ సింపుల్గా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. మిగిలిన డబ్బులకి రీఫండబుల్ ఎట్లా అంటే ఇప్పుడు B1 B2 వాళ్ళకేమో ఇందాక నేను చెప్పిన 3 కండిషన్లు ఫాలో అయితే రీఫండబుల్. ఓకే, నెక్స్ట్ కండిషన్స్ ఎవరికి H1 వాళ్ళకి L1 వాళ్ళకి ఎప్పుడు రీఫండ్ ఇస్తారు అంటే నో ఆన్సర్. దాంట్లో క్లారిటీగా అసలు రిఫండ్కి సంబంధించినటువంటిది ఏది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. దట్ ఇంక్లూడింగ్ B1 B2 వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కండిషన్లు ఫాలో అవుతే మీరు రిఫండ్ తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఈ రిఫండ్కి ఎలా అప్లై చేయాలనే ప్రొసీజర్ అయితే లేదు. మరి మీరు ఇండియా వెళ్ళిన తర్వాత అప్లై చేసుకోవాలా, లేదు అక్కడే ఉన్నప్పుడు మేము వెళ్ళిపోతున్నాం బయలుదేరుతున్నాం అని ఎయిర్పోర్ట్లో అప్లై చేసుకోవాలా? సో అసలు రీఫండ్ ప్రాసెస్ ఏంటి, ఈ డబ్బులు మనకు వస్తాయా రావా అనే దానికి మాత్రం నో ఆన్సర్. మోస్ట్ ప్రాబబ్లీ B1 B2 వాళ్ళు అంటే 6 monthsలో వెళ్ళిపోతారు. H1 L1 వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడే ఉండిపోతారు కాబట్టి, సరే L1 వాళ్ళు అంటే అట్లీస్ట్ 4-5 years అయినా ఉంటారు కదా. తర్వాత H1లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అవుతారు. F1 వాళ్ళు కూడా H1కి షిఫ్ట్ అవుతారు, అక్కడి నుంచి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు. ఒకవేళ నా ఐడియా ప్రకారము
మీరు ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లోకి వస్తారో I-140 అప్లై చేసి అప్పుడు మీ అమౌంట్ మీకు రిఫండ్ ఇస్తారు. గ్రీన్ కార్డ్ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత మీరు పర్మనెంట్ రెసిడెంట్గా ఉండటానికి ఇష్టపడి అప్లై చేసుకుంటారు కాబట్టి అప్పుడు రిఫండ్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ రిఫండ్ ప్రొసీజర్ అయితే లేదు. కొన్ని చోట్ల అది చదివితే ఏముందంటే ఇది కూడా నాన్ రీఫండబుల్ అనే ఉందన్నమాట. మరి రిఫండ్ వస్తుంది రాదు అనేది క్లారిటీ లేదు. ఓకే, ఒకవేళ ఎక్కడన్నా నాకేమైనా ఈ అప్డేట్స్లో వాళ్ళు దొరికితే మాత్రం నేను దాని మీద ఒక క్లియర్ వీడియో చేస్తాను. ఏది ఏమైనా ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం మిలియన్లలోనే ఇన్కమ్, అంటే ఇది ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక పెద్ద ప్లాన్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఆలోచించండి, 1% $250 అంటే $250 ఇంటూ వరల్డ్ వైడ్. ఇది ఒక్క మన ఇండియన్స్కే కాదు, మన ఇండియన్స్కి H1, F1 వాళ్ళకి కాదు, త్రూ అవుట్ హోల్ వరల్డ్ వైడ్ ఎంతమంది అమెరికాకు వచ్చిపోతుంటారు, ఎంతమంది వీసా అప్లై చేస్తుంటారు మీకు తెలియదు. ఎస్టా మీద కూడా చాలా మంది వస్తారు, చైనా నుంచి, జపాన్ నుంచి, సింగపూర్ నుంచి రెగ్యులర్ బిజినెస్ పీపుల్ వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక $40 ప్రతిసారి ఎస్టా మీద కట్టాలి. ఇలాగా ప్రతి చోటు నుంచి వీళ్ళకి మిలియన్లలో వస్తాయి డబ్బులు. నాకు తెలిసి దగ్గర ఒక 100-200 మిలియన్ పైన రావచ్చేమో, నా రఫ్ క్యాలిక్యులేషన్ అది, బట్ అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు ఎందుకంటే బోర్డంతా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇవి డీటెయిల్స్. ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే, అయినా మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది కదా, అందుకే చెప్తున్నా. ఎవరెవరైతే యుఎస్లో ఆల్రెడీ ఉండి చేంజ్ ఆఫ్ స్టేటస్కి వెళ్తారో, అంటే F1 నుంచి H1కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆల్రెడీ H1 మీద ఉండి ఎక్స్టెన్షన్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఎవరైనా సరే స్టిల్, అంటే కొంతమంది H1 నుంచి H4కి వస్తుంటారు, మళ్ళీ H4 నుంచి H1కి వెళ్తుంటారు, H4 నుంచి B1, B2కి వస్తుంటారు. చేంజ్ ఆఫ్ స్టేటస్ కనుక మీకు జరిగినా సరే, దో యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ స్టాంపింగ్. ఒకవేళ మీరు స్టాంపింగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా కంటిన్యూ అయినా సరే, స్టిల్ మీరు $250 ఇంటిగ్రిటీ ఫీజు అనేది కంపల్సరీ కట్టాల్సిందే అనమాట. మెయిన్ ఎవ్రీ సింగిల్ వీసాకి, ఇందాక నేను చెప్పినట్టు అపార్ట్ ఫ్రమ్ A and G, ప్రతి వీసాకి మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడల్లా అప్లికబులే ఇది. కానీ క్లారిటీ మాత్రం నాన్ రీఫండబుల్ అని ఉంది, కొన్ని చోట్ల రీఫండబుల్ అని ఉంది. సో మీరైతే మాత్రం దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి. 250 కట్టామంటే ఇంకా పోయింది అనుకుని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇందాక నేను క్లియర్గా చెప్పాను మీకు రిఫండ్ ఎలా తీసుకోవాలి ఏంటనేది, బట్ అది జస్ట్ అజంప్షన్ మాత్రమే. ఆ ప్రాసెస్ అనేది ఎక్కడ క్లారిటీగా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.